యా డూ రెస్పాన్స్ నేను ఏం టాపిక్ చెప్పినామో కొంచెం చెప్పండి. ఎస్టర్డే వాట్ వీ హావ్ డిస్కస్డ్. యా కండిషనల్ స్టేట్మెంట్. నెక్స్ట్ యా డూ రెస్పాన్స్ అదర్స్. ఓకే. సో ఓకే, అప్ టు కండిషనల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసామా? ఓకే, వాట్ ఈస్ ద కండిషనల్ స్టేట్మెంట్స్? సో ఫ్రీగా ఉండండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, కొంచెం కమ్యూనికేట్ అవ్వండి. సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతే కూడా నార్మల్ ఇప్పుడు వర్చువల్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, అన్మ్యూట్ చేయకుండా చాట్లో చెప్తారా? ఇంటర్వ్యూయర్ కూడా చాట్లో చెప్తారా అన్మ్యూట్ చేయకుండా? కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి, ఓన్లీ కుష్వంత్ కుమారే లీడు క్లాస్లో. సో ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయండి? ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, రైట్? ఓకే, సో ఇఫ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? పర్పస్ ఏంటి ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయడానికి? రెస్పాండ్ అవ్వాలి. 4 days అవుతుందా? 4 days నుంచి నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అంతే. ఇంకెప్పుడు రెస్పాండ్ అవుతారు? ఓకే, సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సో మనం కండిషన్ని చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే సో దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందా? సో ఎగ్జిక్యూట్ అవ్వదు, లూప్ నుంచి టర్మినేట్ అవుతుంది, రైట్? సో సారీ, కండిషన్ నుంచి టర్మినేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి సార్? ఓకే, స్క్రీన్ విజిబుల్ అవుతుందా అందరికి? టీమ్ లీడర్స్ ఉన్నారా? 37 మెంబర్స్ లో టీమ్ లీడర్స్ ఉన్నారా? ఎస్ మ్యామ్. ఓకే, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశారా మీది? లేదు మ్యామ్. లేదా? ఓకే, ఏమైంది మరి? సార్ కాల్ చేయమని చెప్పారు కదా. కాల్ చేశాను మ్యామ్ సార్కి, మళ్ళీ సార్ తర్వాత రిటర్న్ కాల్ చేస్తామన్నారు. ఓకే ఓకే, సో ఇంకా టీమ్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా? సో మీరు ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా చేసేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో ఏమైనా కోడ్ చేంజెస్ కానీ లైక్ ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము తర్వాత మళ్ళీ చేస్తామన్నమాట. సో మీకు ఛాన్స్ ఉంటుంది ఫాస్ట్గా చేసుకుంటే. ఓకే, సో ఓకే, సో స్క్రీన్ విజిబుల్ అవుతుందా? దానికైనా రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఎస్ మ్యామ్. ఓకే, సో నిన్నటి వరకు ఏం చూసాం?
కండిషనల్ స్టేట్మెంట్స్ వరకు చూసామా. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ కండిషన్ ట్రూ అవ్వకపోతే సో ఈ కండిషన్ నుంచి స్కిప్ అవుతుంది, రైట్. సో ఏ స్టేట్మెంట్ రిటర్న్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఇదేంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో ఇఫ్ వన్ కండిషన్ ఇస్ ట్రూ, ఒక కండిషన్ ట్రూ అవుతే దాంట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆ కండిషన్ ఫాల్స్ అయినా కూడా నెక్స్ట్ అదర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఎలిఫ్ కండిషన్, రైట్. సో ఎలిఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో వీ హ్యావ్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్, రైట్. సో మల్టిపుల్ కండిషన్ ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది చెప్పేశాను. సో నెక్స్ట్ ఏంటి, నెస్టెడ్ ఇఫ్ కండిషన్. సో నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో కండిషన్లో, సో ఇఫ్లో ఇంకో ఇఫ్, సో మెయిన్ ఇఫ్లో సో ఇన్నర్ ఇఫ్ రాస్తే దాన్ని ఏమంటారు, నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేసాము, ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 18, రైట్. సో ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 18 అండ్ గ్రేటర్ దెన్ 18 ఉండడం కాదు, సో ఇంకేం ఉండాలి, ఐడి కూడా ఉండాలి. సో అప్పుడే ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అనేది స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. సో ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి ఇలా వర్క్ అవుతున్నాయి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ తర్వాత ఏమున్నాయి, సో ఓకే కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, రైట్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటండి, ఎందుకు యూజ్ చేస్తున్నాం, లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ పర్పస్. ఓకే. సో ఓకే, ఎన్ని టైప్స్ ఉన్నాయి లూపింగ్ స్టేట్మెంట్స్, 2 types, రైట్. సో వైల్ లూప్ అండ్ ఫర్ లూప్, రైట్. సో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామండి, ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వైల్ సీక్వెన్స్ ఫర్ వైల్. ఓకే. సో ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఇటరేషన్ పర్పస్ లో యూజ్ చేస్తున్నాం. సో లైక్ వైల్ లూప్ అనేది సో కండిషన్ ఇచ్చేస్తున్నాం, వైల్ కి అయితే కండిషన్ ఇచ్చేస్తున్నాం, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫర్ లూప్ అనేది ఎప్పుడు, సో ఇటరేషన్స్ లైక్ మనం రేంజ్ కానీ ఆర్ లిస్ట్ కానీ సో అలాంటి లిమిటేషన్స్ మాత్రం పెడుతున్నాం ఫర్ లూప్కి. సో ఆ లిమిటేషన్స్ పెట్టినప్పుడు అది లూపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సో ఆ కండిషన్ అనేది టర్మినేట్, ఆ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు సో ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, నెస్టెడ్ లూప్స్ ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఫర్ లూప్ కి ఎలా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ అన్నిటివి ఎలా తీసుకోవచ్చు. So anyone, for loop, for I in range 1, 10, right. So what it returns, aim return చేస్తుంది for I in range 1, 10. So 1 to up to 9, right. So 1 to 9 numbers అయితే రిటర్న్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ for I in range 1, 10 అని పెట్టాను. సో ఇప్పుడు 10 అని పెట్టాను కాబట్టి 1 to 9 మాత్రమే రిటర్న్ చేస్తుంది, రైట్. ఇక్కడ రేంజ్ లో స్టార్టింగ్ పాయింట్ ఇట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్, రైట్. ఎండింగ్ పాయింట్ అనేది ఎండ్ -1 వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ 10 పెట్టాం కాబట్టి అప్ టు 9 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెట్స్ సీ. సో ప్రింట్ I. So 1 to 9, right. So
హియర్ నేను ఏమనుకుంటున్నానంటే సో నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అనేటివి కావాలి, ఈవెన్ నెంబర్స్ కావాలి. సో ఏం చేయాలి నేను? సో ఈవెన్ నెంబర్స్ అనేటివి కావాలి. సో రేంజ్లో 1 మీన్స్ స్టార్టింగ్ పాయింట్ అండ్ 10 మీన్స్ ఎండింగ్ పాయింట్. నెక్స్ట్ స్టెప్ వాల్యూ ఉంటుంది, రైట్? స్టెప్ వాల్యూ ఇస్ 2, రైట్? సో ఈవెన్ నెంబర్స్ కావాలి అంటున్నాను కాబట్టి సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి 1, 3, 5, 7 అనేటివి రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ ఆడ్ నెంబర్స్, రైట్? సో నాకు ఈవెన్ నెంబర్స్ అన్నాను కాబట్టి 2 to 10. సో ఇక్కడ వరకు రిటర్న్ చేస్తుంది ఇది. సో 2, 4, 6, 8. సో ఓన్లీ రేంజే తీసుకోవచ్చా మేడం అంటే కాదు. సో రేంజ్ ప్లేస్లో నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో లిస్ట్ సమ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్? సమ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ తీసుకున్నానండి. సో ఈ లిస్ట్ లో ఉన్నవి నాకు రిటర్న్ అవ్వాలి. సో రిటర్న్ అవుతాయా? రిటర్న్ అవుతాయా? ఓకే, సో ఎలా రిటర్న్ అవుతున్నాయి? సో నేమ్ బై నేమ్, రైట్? రాఘవిక, కుష్వంత్ అండ్ అజిత్. సో ఫర్ లూప్ అనేది సో మనం లిమిట్ ఇస్తున్నాం అన్నమాట. సో రేంజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? 1 to 10 వరకు మాత్రమే నాకు రిపీట్ అవ్వాలి. ఈ లూప్ అనేది 1 to 10 వరకు మాత్రమే ఇటరేట్ అవ్వాలి అనేసి ఒక రేంజ్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? సమ్ లిస్ట్ ఆఫ్ లిమిట్ గా నేమ్స్ ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ 3 నేమ్స్ ఇచ్చాం, ఆ 3 నేమ్స్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి. ఆ రిపీట్ అయిన తర్వాత లూప్ అనేది టర్మినేట్ అవుతుంది, రైట్? సో ఫర్ అనేది ఏంటండి ఇక్కడ కీవర్డ్, రైట్? ఫర్ ఐ ఇన్, ఐ అనేది ఏంటి? ఇన్స్టాంట్ వేరియబుల్, రైట్? సో ఇన్స్టాన్స్ కి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ వేరియబుల్లో దేంట్లో సో ఈ లిస్ట్ లో ఐ అనేది ఉంటే సో ప్రింట్ అవ్వాలి. సో ఈ కండిషన్ ని చెక్ చేసుకొని సో ప్రింట్ అవుతుందా అవ్వట్లేదా. సో ఒకవేళ రైట్ ఐ ఆఫ్ 0 అండ్ ఐ ఆఫ్ 1, ఐ ఆఫ్ 2. సో 0, 1, 2 అయిపోయిన తర్వాత సో 0 ఐ ఆఫ్ 3 ఇక్కడ ఉందా? లిస్ట్ లో ఐ ఆఫ్ 3 అనేది ఉందా? సో లేదు కాబట్టి ఈ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఓన్లీ రేంజ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్, రైట్? ఇప్పుడు ఏమైనా డాటా తీసుకోవాలి అంటే కూడా సో ఆ డాటా ఫైల్ మొత్తం ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే మనం డాటాని ఇటరేషన్ పర్పస్ లో యూజ్ చేస్తున్నామో ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి? వైల్ లూప్, రైట్? సో వైల్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? వైల్ లూప్ అనేది ఎలా యూజ్ చేస్తాం? వైల్ లూప్ సో కండిషన్ ని బేస్ చేసుకొని వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో until the condition is satisfied, right? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఎప్పుడంటే మన బ్యాటరీ 0 అయినప్పుడు లైక్ మొబైల్ అనేది ఆఫ్ అయిపోద్ది, రైట్? సో మన బ్యాటరీ ఎంత 3 ఉంది అనుకోండి, బ్యాటరీ లెవెల్ 3 ఉంది, రైట్? నేను ఏమంటున్నానంటే బ్యాటరీ ఎప్పుడు ఆఫ్ అవుతుంది? 0 అయినప్పుడు ఆఫ్ అవుతుంది. సో బ్యాటరీ 0 అయినప్పుడు ఆఫ్ అవ్వాలి అని ఒక కండిషన్ రాస్తున్నాను. సో ఇక్కడ ఏం రాయాలి? బ్యాటరీ గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ నేను ఏం చేయాలి? ఏం ప్రింట్ చేయాలి? డివైస్ ఇస్ ఆఫ్, రైట్? సో డివైస్ ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడు? సో ఈ కండిషన్ మాత్రమే, ఓన్లీ ఇటరేషన్ మాత్రమే సరిపోతుందా? సో ఓన్లీ కండిషన్ రాశాను,
బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. సో 3 నుంచి 0కి రావాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, రైట్? సో ఇంక్రిమెంట్ అన్న డిక్రిమెంట్ అన్న యూస్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్యాటరీని, సో బ్యాటరీ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఆ వేరియబుల్ని డిక్రీజ్ చేయాలి. సో డిక్రీజ్ అంటే డిక్రిమెంట్ అంటే మనకు ఆల్రెడీ ఒక ఆపరేటర్ వచ్చేసింది, మైనస్ ఈక్వల్స్ టు అనేది, రైట్? మైనస్ ఈక్వల్స్ టు 1 అని రాశాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఎప్పుడు వరకు అంటే 3 అనేది 0 అయ్యేంత వరకు రిపీట్ అవుతూ ఉంది, రైట్? సో 0 అయ్యేంత వరకు రిపీట్ అవుతూ ఉంది లూప్ అనేది. సో ఎప్పుడైతే 0 అయిందో ఈ లూపింగ్ నుంచి టర్మినేట్ అయింది, రైట్? అర్థమైందా? సో ఓకే, ఇలా. సో కండిషన్ బేస్ గా చేసుకొని ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే లూప్ నుంచి టర్మినేట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, రైట్? ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి? సో ఫర్ లూప్ అయిపోయింది, వైల్ లూప్ అయిపోయింది. సో నెస్టెడ్ ఫర్ లూప్ ఆర్ నెస్టెడ్ వైల్ లూప్, రైట్? ఫర్ లైక్ ఇక్కడ చూసాం కదా, నెస్టెడ్ ఇఫ్ లో ఇన్నర్ ఇఫ్ రాస్తున్నాం కాబట్టి దాన్ని నెస్టెడ్ ఇఫ్ అన్నాం. సో ఫర్ లో నెస్టెడ్ ఫర్ రాసుకున్నాం. సో ఫర్ one zero three so print I comma j. So with names they rule numbers, right? So how it returns? Okay, sorry. Okay, so Ragavika 0 right, Ragavika is the name and 101 is the rule number, right? So ఇక్కడ ఏమవుతుంది? సో 3 టైమ్స్ రిపీట్ అయిందండి. సో ఎందుకు 3 టైమ్స్ రిపీట్ అయింది? సో 3 టైమ్స్ రిపీట్ అవ్వకుండా సో మనం కండిషన్ వాడాలి, రైట్? మనకు ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్, రైట్? సో కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్లో బ్రేక్ కానీ కంటిన్యూ కానీ పాస్ కానీ యూస్ చేయొచ్చు. సో బ్రేక్ యూస్ చేద్దాం ఇక్కడ. సో బ్రేక్. సో ఎలా రిటర్న్ చేస్తుంది? రాఘవిక 101, రైట్? రాఘవిక 10 okay, sorry. One zero. Okay, so 10.
రైట్. ఓకే, చూద్దామండి. సో కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. సో ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తున్నాం కాబట్టి సో నెస్టెడ్ ఫర్ లూప్, రైట్. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే నేమ్స్ తీసుకున్నాను, వాళ్ళవి రూల్ నెంబర్స్ అనేటివి రిటర్న్ చేశాను. సో నేమ్స్ కి రూల్ నెంబర్స్ కి సో మ్యాచ్ అవ్వట్లేదు, చూద్దాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, రైట్. సో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో టర్మినేట్ అవ్వకుండా సో రైట్ ఇప్పుడు సో లూప్ తీసుకున్నాం ఇక్కడ. సో ఈ లూప్ లో ఓన్లీ నాకు రాఘవిక మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో రాఘవిక మాత్రమే ప్రింట్ అవ్వాలి అని అంటే సో వన్స్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ రాఘవిక అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అవ్వగానే బ్రేక్ అనే స్టేట్మెంట్ యూస్ చేసాం అనుకోండి. సో బ్రేక్ అనే స్టేట్మెంట్ యూస్ చేస్తే లూప్ నుంచి టర్మినేట్ అవుతుంది. సో అదే కంటిన్యూ అనే స్టేట్మెంట్ యూస్ చేస్తే సో కరెంట్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేసుకొని సో నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పాస్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే సో నాకు ఒక ఫంక్షన్లో కానీ లైక్ ఫంక్షన్ అని కాదు, సో నెక్స్ట్ ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ సో నాకు ఏం రాయాలి, సో ఆ డాటాని మళ్ళీ నేను రిపీట్ చేసుకుంటాను, మళ్ళీ నేను రాసుకుంటున్నాను అన్నప్పుడు సో పాస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో హియర్ ఫర్ ఐ ఇన్ సమ్ లిస్ట్ తీసుకున్నాను. సో నేమ్స్ ఆఫ్ లిస్ట్ తీసుకున్నాను. ఓన్లీ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? రాఘవిక, కుష్వంత్ అండ్ అజిత్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయ్యాక ఏం చేస్తున్నానంటే నాకు ఓన్లీ రాఘవిక మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో నేను బ్రేక్ యూజ్ చేస్తున్నాను. సో బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ రాఘవిక మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రాఘవిక కాదు, సో ఒక కండిషన్ బేస్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు సో కుష్వంత్ అని పెట్టేశాను. సో కుష్వంత్ అనే నేమ్ రావద్దు నాకు. కంటిన్యూ. సో కంటిన్యూ అనే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశాను. సో హియర్ కంటిన్యూ ప్రింట్ ఐ, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫర్ లూప్ తీసుకున్నాను, ఫర్ లూప్ ఒక లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్ ని రిపీట్ చేస్తున్నాను, లూపింగ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటి? రాఘవిక, కుష్వంత్ అండ్ అజిత్. సో ఈ రాఘవిక, కుష్వంత్ అండ్ అజిత్ లో నాకు కుష్వంత్ అనే నేమ్ నాకు రిపీట్ అవ్వద్దు, రైట్. కుష్వంత్ అనే నేమ్ నాకు ప్రింట్ అవ్వద్దు. సో ప్రింట్ అవ్వద్దు అని అంటే నేను ఏం చేస్తున్నానంటే సో కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తాం? కరెంట్ ఇటరేషన్ మాత్రం స్కిప్ అవ్వాలి అన్నప్పుడు కంటిన్యూ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు కుష్వంత్, రైట్. కుష్వంత్ ఉన్నప్పుడు సో కంటిన్యూ అవ్వాలి. సో కరెంట్ ఇటరేషన్ స్కిప్ చేసేసి సో నెక్స్ట్ ఇటరేషన్ కి జంప్ అవుతుంది. సో రాఘవిక నెక్స్ట్ అజిత్ అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఏంటి? పాస్. సో పాస్ ఎందుకు యూజ్ చేస్తున్నామండి? సో నాకు అప్డేట్ లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందనుకోండి. సో ఫస్ట్ ఒక సిస్టమ్ మొత్తం రెడీ చేసి పెట్టాము. సో ఆ సిస్టమ్ లో ఇంకా అప్డేట్ చేయాలి అనుకున్నాం. సో సమ్ వెబ్సైట్ రెడీ చేసి పెట్టాము. సో ఆ వెబ్సైట్ లో ఇంకా అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఆ అప్డేట్ చేయాలి అనేది మనం ఏం చేయాలి అనేది తెలీదు. సో తెలీదు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ కండిషన్ కి మాత్రం సో పాస్ అనేది పెట్టేస్తున్నాం. సో నార్మల్ గా ఇప్పుడు సో ఇఫ్ ఐ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్స్ టు 10 అని పెట్టాను, రైట్. నేను ఇలా పెట్టి వదిలేసానండి. సో నాకు ఎర్రర్ వస్తుందా రాదా? సో ఇఫ్ కండిషన్ లోపల నేను ఏం రాయలేదు, రైట్. సో ఇఫ్ కండిషన్ లోపల ఏం రాయలేదు అని అంటే సో ఎలాగో మనకి ఎర్రర్ వస్తుంది, రైట్.
సో ఇండెంటేషన్ ఎర్రర్. సో తర్వాత సో స్టేట్మెంట్ రాయాలి అనేది అయితే వస్తుంది, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు ఏం రాయాలో తెలీదు అన్నప్పుడు నేను పాస్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో పాస్ అనేది పెట్టేసుకుంటున్నప్పుడు సో తర్వాత మనం అప్డేట్ చేసుకునేది ఉంటే ఈ పాస్ ప్లేస్ లో మనకి ఏదైతే స్టేట్మెంట్స్ రిక్వైర్డ్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేటివి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఆపరేటర్స్ అయిపోయాయి, కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ డేటా టైప్స్, రైట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్? డేటా టైప్స్ టోటల్ ఎన్ని? హారిక ఒకసారి అన్మ్యూట్ చేసుకో. హారిక, sequence, string, numeric, boolean, binary, map, none set. కుష్వంత్, ఓకే కుష్వంత్, ఓన్లీ అవేనా? సో ఎన్ని టైప్స్ ఉంటాయి డేటా టైప్స్ టోటల్ గా? సో డేటా టైప్స్ అనేటివి ఇన్ పైథాన్ సో 4 టైప్స్ గా డివైడ్ చేశారు. సో ఆ 4 టైప్స్ ఏంటి? ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్, సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్, కలెక్షన్ కేటగిరీ డేటా టైప్, నెక్స్ట్ నన్ టైప్, రైట్. సో ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ లో ఏమొస్తున్నాయంటే ఇంట్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్. ఓకే, సో సీక్వెన్స్ టైప్ లో స్ట్రింగ్, బైట్స్ అరే, రేంజ్. కలెక్షన్స్ లో లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్ అండ్ డిక్షనరీ. నన్ లో నన్ టైప్, రైట్. సో ఇంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? టోటల్ 14 కుష్వంత్, నాట్ 16, 14. సో ఇంటీజర్ వాల్యూస్ కి ఇంట్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్. సో స్టార్టింగ్ క్లాస్ నుంచి a = 10, i = 10, లైక్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాం. సో వితౌట్ డెసిమల్ పాయింట్, ఓన్లీ 1 ఇంటీజర్, రైట్. సో i = 10 అని పెట్టుకున్నాను. సో i = 10 అని పెట్టుకున్నాను. i అనేది ఏంటి? వేరియబుల్, రైట్. సో ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో ఐకి నేను ఏం అసైన్ చేస్తున్నాను? ఒక ఇంటీజర్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను. సో ఇంటీజర్ వాల్యూ అయినా అది అని ఎలా తెలుస్తుంది? సో హియర్ ఇంట్ పెట్టుకోవాలా? వేరే లాంగ్వేజెస్ లోనైతే మనం ఇంట్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ పైథాన్ లో అయితే డైనమిక్ గా, సో ఎప్పుడైతే మనం వాల్యూ ఇస్తున్నామో డైనమిక్ గా అది మనం ఏ వాల్యూ ఇస్తే డైనమిక్ గా అది తీసేసుకుంటుంది. సో ఇంటా, ఫ్లోటా, స్ట్రింగా అనేది అది రికగ్నైజ్ చేసుకుంటుంది, రైట్. టైప్ ఆఫ్ ఐ, రైట్. సో ఐ టైప్ ఏంటి? ఇంట్, రైట్. సో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. ఇంట్. నెక్స్ట్ ఫ్లోట్, రైట్. ఫ్లోట్ అంటే ఏంటి? ఫ్లోట్ డెసిమల్ పాయింట్స్, రైట్. సో I = 2.5. Is this decimal? Decimal value, okay. So ఇక్కడ I అనేది ఏంటి? డెసిమల్ వాల్యూ, రైట్. సో ప్రింట్ హియర్ ఫ్లోట్, రైట్. సో ఓకే, I అనేది
ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అదేమవుతుంది, వితౌట్ డెసిమల్ ఇచ్చినప్పుడు అది ఇంటీజర్ అనేది రిటర్న్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ I ఈక్వల్స్ 2.5 విత్ డెసిమల్ ఇచ్చినప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏముంది, సో I లైక్ ఇన్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కాంప్లెక్స్? ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం కాంప్లెక్స్ వాల్యూస్? కాంప్లెక్స్ వాల్యూస్ ఫార్మేట్ చెప్పండి కాంప్లెక్స్ వాల్యూస్ ది. Complex values like I exponential to square. కుష్వంత్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పవా నాకు? స్క్వేర్ రూట్. Square root, ma'am. స్క్వేర్ రూట్. I square equal to -1. ఓకే ఓకే Complex values. ఓకే ఓకే డన్. సో ఓకే I ప్లస్ BI, రైట్. సో ఇక్కడ పైథాన్ లో మాత్రం J మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో J తీసుకుంటే మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది ఏంటి అది కాంప్లెక్స్ వాల్యూ అనేసి. సో I మాత్రం తీసుకోదు, ఓన్లీ J మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ప్రింట్ దట్ ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ వాల్యూ. సో ఒకసారి తీసుకుందామండి, I తీసుకొని చూద్దాం. ఓకే, సో I తీసుకోగానే డైరెక్ట్గా అక్కడే ఎర్రర్ వచ్చేసింది, రైట్. సో మనం ఏం తీసుకోవాలి, J మాత్రమే, కాంప్లెక్స్ వాల్యూస్లో J మాత్రమే తీసుకోవాలి. సో కాంప్లెక్స్ వాల్యూస్ ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ మొత్తం వాళ్ళ వర్క్ మొత్తం వీటిపైన ఉంటుంది, లైక్ కాంప్లెక్స్ వాల్యూస్ పైన ఉంటుంది వాళ్ళ వర్క్ మొత్తం. సో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది కాంప్లెక్స్ వాల్యూస్ అనేటివి. సో నెక్స్ట్ ఏంటి, బూలియన్ వాల్యూస్. సో బూలియన్ వాల్యూస్ అనేటివి మీకు ఆల్రెడీ తెలుసు. సో బూలియన్ వాల్యూస్ నథింగ్ బట్ ద ట్రూ అండ్ ఫాల్స్, రైట్. 0 or 1, ట్రూ అండ్ ఫాల్స్. I ఈక్వల్స్ టు ట్రూ. సో బూలియన్ వాల్యూస్, రైట్. సో ట్రూ అండ్ ఫాల్స్. సో ఫస్ట్గా ఏం చెప్పాలంటే, సో నార్మల్గా కీవర్డ్స్, పైథాన్లో కీవర్డ్స్ అనేటివి టోటల్గా 35 అండి. సో టోటల్గా 35 కీవర్డ్స్. ఈ 35 కీవర్డ్స్లో 33 ఫర్ పైథాన్ అండ్ 2 ఫర్ జాంగో. సో 33 కీవర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 33 కీవర్డ్స్లో సో ప్రతి ఒక్కటి మీరు టాపిక్స్, సో ప్రతి ఒక్కటి ఇక్కడ చేసిన ప్రతి ఒక్క కోడ్లో ఒక్కొక్క కీవర్డ్ అనేది మనం చూస్తూనే ఉంటాం, రైట్. ఓకే, ఫర్ లూప్ కానీ, ఫర్ కానీ, ఇఫ్ కానీ, ఎలిఫ్ కానీ, ఎల్స్ కానీ, రైట్, ఇన్ కానీ, ఈస్ కానీ, నెక్స్ట్ అండ్, ఆర్. సో ఇవన్నీ. సో కీవర్డ్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. సో కీవర్డ్స్ ప్రింట్ అవ్వాలి అని అంటే గుర్తుపెట్టుకొని చెప్తాను. సో ఇంపోర్ట్ keyword, next print keyword dot list. So totally here సో టోటల్లీ ఎన్ని ఉన్నాయండి కీవర్డ్స్ అనేటివి? 35 కీవర్డ్స్ ఉన్నాయి, రైట్. 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 35 కీవర్డ్స్లో ఫాల్స్ అనేది తెలుసు, టైటిల్ కీవర్డ్స్ ఉంటాయి. సో టైటిల్ కీవర్డ్స్ ఏంటి? ట్రూ, ఫాల్స్ అండ్ నన్. సో ఫాల్స్, ట్రూ అండ్ నన్. సో వీటిని టైటిల్ కీవర్డ్స్ అని ఎందుకు అంటామంటే, సో ఇక్కడ ప్రతి ఒక్క కీవర్డ్ని అబ్జర్వ్ చేయండి. ఫాల్స్, నన్ అండ్ ట్రూ, ఈ 3 మాత్రమే క్యాపిటల్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉంది, రైట్.
సో ఈ 3 కీవర్డ్స్ని ఏమంటామంటే టైటిల్ కీవర్డ్స్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి, సో నేను ఏం చెప్పాను, కీవర్డ్స్లో టోటల్ కీవర్డ్స్లో 33 మాత్రమే ఫర్ పైథాన్కి యూజ్ చేస్తాం, ఇంకా 2 మాత్రం జాంగోకి యూజ్ చేస్తాం అని చెప్పాను కదా. సో దీంట్లో అసింక్ అండ్ అవైట్ ఈ 2 ఫర్ జాంగోకి యూజ్ చేస్తామండి. సో మిగతావన్నీ పైథాన్కి యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏం తెలుసుకోవాలి అంటే, సో టోటల్గా 35 కీవర్డ్స్, 33 ఫర్ పైథాన్, 2 ఫర్ జాంగో, అండ్ టైటిల్ కీవర్డ్స్ 3 ఉంటాయి, ఫాల్స్, ట్రూ అండ్ నన్, రైట్. సో అర్థమైందా? సో కీవర్డ్స్ని ప్రింట్ చేయాలి అంటే, సో కీవర్డ్ అనే ప్రీ మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని కీడబ్ల్యూ లిస్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. సో ఒక డైరెక్టరీ ఉంటుంది, ఆ డైరెక్టరీని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో ప్రతి ఒక్క కీవర్డ్ మనకు తెలిసిందే. సో అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో అండ్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఆపరేటర్స్ లో యూజ్ చేస్తున్నాం కదా, లాజికల్ ఆపరేటర్స్ లో. సో యాజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి, సో అలియాస్ నేమ్ ఇవ్వడానికి యాజ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అసెట్, సో అసెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో యూజర్ డిఫైన్డ్ మెసేజెస్ యూజర్ డిఫైన్డ్ మెసేజెస్ అనేటివి ప్రింట్ అవ్వడానికి అసెట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అసింక్ అండ్ అవైట్ ఫర్ జాంగో. నెక్స్ట్ బ్రేక్ అనేది ఇంతకుముందు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ లో వచ్చింది. సో బ్రేక్ అనేది సో లూప్ నుంచి టర్మినేట్ అవ్వడానికి బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్, సో క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో క్లాస్ తోనే సో ప్రతి ఒక్క కోడ్ కానీ క్లాస్ లోనే రాస్తాం కదా. సో అప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం, క్లాస్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్. సో కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో కరెంట్ ఇటరేషన్ స్కిప్ అవ్వడానికి కంటిన్యూ అనేది యూజ్ చేస్తున్నాం. సో డిఈఎఫ్ డిఫైన్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే ఫంక్షన్ ని క్రియేట్ చేసినప్పుడు డిఫైన్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, డిలీట్. డెల్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఒక లిస్ట్ ని కానీ ఒక టపుల్ ని కానీ సో ఆర్ ఒక ఎలిమెంట్ ని కానీ డిలీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు సో డెల్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎలిఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఎల్స్ కండిషన్ ఏంటి, సో ఒకవేళ కండిషన్ అనేది ఇఫ్ లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే సో ఎల్స్ లో ఉన్న పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎల్స్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఎక్సెప్ట్, రైట్. ఎక్సెప్ట్ అనేది ఏంటి, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ట్రై, ఇవన్నీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో యూజ్ చేస్తాం, రైట్. సో ఎక్సెప్షన్ లో ఏం రాస్తామండి, సో ఏదైతే మన ట్రైలో రాసిన కోడ్ ఏ ఎక్సెప్షన్ అంటే ఏ ఎర్రర్ అయితే వచ్చిందో ఆ ఎర్రర్ కి యూజర్ డిఫైన్డ్ మెసేజ్ అనేది పాస్ అవ్వడానికి ఎక్సెప్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని దాంట్లో స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయాలి అన్నప్పుడు సో ఫైనల్లీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫర్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, లూపింగ్ పర్పస్ లో ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫ్రమ్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సో ఫైల్స్ ని సో లైక్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను కదా. సో ఇంపోర్ట్ చేసుకున్నాను, దీంట్లో నుంచి పర్టికులర్ మాడ్యూల్ ఆర్ పర్టికులర్ ఫంక్షన్ సో పర్టికులర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఫ్రమ్ కీవర్డ్ ఇంపోర్ట్ కేడబ్ల్యూ లిస్ట్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో అక్కడ ఫ్రమ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ గ్లోబల్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సో ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ అనేది విత్ ఇన్ ద క్లాస్ ఉంది, సో విత్ ఇన్ ద క్లాస్ ఆర్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఉంది. విత్ ఇన్ ద ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్ ని నేను అవుట్ సైడ్ ద ఫంక్షన్ కాల్ చేయాలి అనుకుంటున్నాను. సో అవుట్ సైడ్ ద ఫంక్షన్ లో కూడా యూజ్ చేయాలి అన్నప్పుడు ఆ వేరియబుల్ కి గ్లోబల్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఇఫ్ అనేది కండిషన్ రాయడానికి ఇఫ్
అనేది కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంపోర్ట్. సో ఏదైనా మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇన్ అనేది ఎప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్, రైట్? సో మెంబర్షిప్ ఆపరేటర్లో ఇన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం ఫర్లో. సో ఫర్ జే ఇన్ 101, రైట్? సో ఇన్ అనేది అక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈజ్ అనేది ఐడెంటిటీ ఆపరేటర్లో ఈజ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ల్యాండా. సో ల్యాండా అనేది సో వితౌట్ ద నేమింగ్ ఫంక్షన్, రైట్? సో నేమ్ ఇవ్వకుండా ఫంక్షన్ అనేది క్రియేట్ చేయడానికి ల్యాండా కీవర్డ్ యూజ్ చేస్తాం. సో నాన్ లోకల్. సో ఒక లోకల్ కీవర్డ్ని లైక్ ఒక ఫంక్షన్లో ఒక కీవర్డ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసామండి. ఆ వేరియబుల్ని నేను అవుట్ సైడ్ ఫంక్షన్లో కూడా యూజ్ చేయాలి అనుకున్నాను. సో యూజ్ చేయాలి అనుకుంటే నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి నాట్, రైట్? సో నాట్ అనేది ఏంటి లాజికల్ ఆపరేటర్లో యూజ్ చేస్తాం కదా నాట్ అనేది. సో ఆ కీవర్డ్, రైట్? సో నెక్స్ట్ ఆర్ కూడా లాజికల్ ఆపరేటర్లో యూజ్ చేసే కీవర్డ్. నెక్స్ట్ పాస్. సో ఏదైతే నేమ్ లైక్ స్టేట్మెంట్స్ తెలియదు తర్వాత అప్డేషన్లో ఉన్నాయి ఫంక్షన్ కానీ ఆర్ లైక్ లూప్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు సో పాస్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి రైస్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజర్ డిఫైన్డ్ మెసేజెస్ని సో రైస్ చేయడానికి లైక్ యూజర్ డిఫైన్డ్ మెసేజెస్ని ఎక్సెప్షన్స్ని డిస్ప్లే చేయడానికి రైస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి రిటర్న్. సో రిటర్న్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం విత్ ఇన్ ద ఫంక్షన్ కానీ క్లాస్కి కానీ ఏదైనా రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు సో రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ట్రై మీన్స్ సో ప్రతి ఒక్క కోడ్ కూడా సో ప్రోగ్రామింగ్లో మొత్తం ప్రతి ఒక్క కోడ్ కూడా ట్రైలోనే రాస్తాం. సో ఎందుకంటే ఏదైనా ఎక్సెప్షన్స్ వస్తే సో ఎక్సెప్ట్ అనే బ్లాక్లోకి వెళ్ళేసి సో యూజర్ డిఫైన్డ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి సో ట్రై అనేది యూజ్ చేస్తున్నాం ట్రై కీవర్డ్. నెక్స్ట్ వైల్ అనేది లూపింగ్ కండిషన్స్లో యూజ్ చేసాం. సో నెక్స్ట్ విత్ అనే కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే సో ఫైల్స్ ఓపెన్ చేయడానికి విత్ అనే కండిషన్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈల్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో రిటర్న్ అంటేనేమో ఓన్లీ వన్ కీవర్డ్ లైక్ వన్ వేరియబుల్ ఆర్ వన్ వాల్యూ మాత్రమే ఫంక్షన్కి కానీ క్లాస్కి కానీ రిటర్న్ చేయొచ్చు. సో ఈల్డ్ కీవర్డ్ తీసుకుంటే సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటివి నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేటివి సో ఫంక్షన్కి కానీ క్లాస్కి కానీ రిటర్న్ చేయడానికి ఈల్డ్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో క్లారిటీ వచ్చిందా? కొంచెం అయితే అర్థమైపోయిందా ప్రతి ఒక్క కీవర్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది? జస్ట్ ఓకే అని పెట్టండి, అర్థం కాకపోతే నాట్ ఓకే అని కూడా పెట్టండి. థ్యాంక్ యూ రామ్ చరణ్, ఒక్కడివి విన్నావా? ఓకే థ్యాంక్ యూ. సో ఇంటీజర్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి బూలియన్ అయిపోయింది, నెక్స్ట్ కాంప్లెక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటండి ఓకే సో ఇంట్ ఫ్లోట్ బూలియన్ కాంప్లెక్స్. సో ఫండమెంటల్ కేటగిరీ డాటా టైప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఎట్లా రిటర్న్ చేయాలి లైక్ ఏ వాల్యూస్ ఇవ్వాలి అని అయితే తెలిసింది. సో సీక్వెన్స్ టైప్స్ అంటే సీక్వెన్స్ కేటగిరీ అంటే సీక్వెన్స్ అంటే ఏంటండి 1 by 1, రైట్? సో సీక్వెన్స్ అంటే ఏంటి 1 by 1. సో స్ట్రింగ్ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ అంటే సో క్యారెక్టర్ బై క్యారెక్టర్ వస్తుంది, రైట్? సో స్ట్రింగ్ అయితే క్యారెక్టర్ బై క్యారెక్టర్ వస్తుంది. సో నెక్స్ట్ ఓకే 1 minute. సారీ ఓకే సో ఓకే స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తామని క్యారెక్టర్ బై క్యారెక్టర్ సీక్వెన్స్లో క్యారెక్టర్ బై క్యారెక్టర్ వస్తుంది కాబట్టి స్ట్రింగ్ కేటగిరీకి వచ్చేసింది. సో ఓకే సీక్వెన్స్ కేటగిరీకి స్ట్రింగ్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ బైట్స్ ఏంటి
బైట్స్ అనేటివి ఏంటి ఆబ్జెక్ట్ పర్పస్ లో యూజ్ అవుతాయి. సో బైట్స్ అనేటివి ఆబ్జెక్ట్స్ అనేటివి రిటర్న్ చేస్తుంది అనమాట. సో బైట్స్ అనేటివి ఎగ్జాంపుల్స్ తో నేను చెప్తాను. బైట్స్ అండ్ బైట్స్ సరే. సో రేంజ్ ఏంటి న్యూమరికల్ వాల్యూస్ రైట్, సీక్వెన్స్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ అనేటివి రిటర్న్ చేస్తుంది. సో చూద్దాం. సో స్ట్రింగ్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? స్ట్రింగ్ str str of okay string representation అది డబుల్ కోట్స్ రైట్. సో ఎలా రిప్రజెంట్ చేస్తారండి స్ట్రింగ్ ని? డబుల్ కోట్స్. సో ఒక నేమ్ తీసుకుంటున్నాను. సో అజిత్. ఓకే, అజిత్ అని ఒక నేమ్ తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ దిస్ స్ట్రింగ్ ఆర్ నాట్? సో డబుల్ కోట్స్ లో అయితే రిప్రజెంట్ చేశాను. సో ఏదైతే ఒక వేరియబుల్ కానీ లైక్ ఏదో ఒక వాల్యూ, ఆ వాల్యూని డబుల్ కోట్స్ లో పెట్టామంటే అది స్ట్రింగ్ లోకి చేంజ్ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్. సో ఇక్కడ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? క్లాస్ స్ట్రింగ్ అనేది అయితే రిటర్న్ చేస్తుంది. సో స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? స్ట్రింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? టు స్టోర్ ద క్యారెక్టర్ వాల్యూస్ ఆర్ నేమ్స్ ఆర్ సో పారాగ్రాఫ్స్ లైక్ సో క్యారెక్టర్ వాల్యూస్. సో లాట్స్ ఆఫ్ డాటాని మనం అసైన్ చేయాలి అనుకున్నప్పుడు స్ట్రింగ్ వాల్యూస్ అనేటివి యూజ్ చేస్తున్నాం రైట్. సో నెక్స్ట్ ఏంటి? సో స్ట్రింగ్ ఈస్ మ్యూటబుల్ ఆర్ ఇన్మ్యూటబుల్? స్ట్రింగ్ ఈస్ మ్యూటబుల్ ఆర్ ఇన్మ్యూటబుల్. సో స్ట్రింగ్ ని చేంజ్ చేయొచ్చా? స్ట్రింగ్ లో ఏదైనా ఎలిమెంట్ ఓకే. సో స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్ రైట్. సో ఒక్కసారి డిక్లేర్ చేసామంటే స్ట్రింగ్ ని చేంజ్ చేయలేము రైట్. సో స్ట్రింగ్ పై పర్ఫార్మెన్సెస్ చేయొచ్చా ఏవైనా? సో నేను ఏమంటున్నానంటే సో ఈ నేమ్ కి సో ఇంకో నేమ్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో నేమ్ ఈక్వల్స్ టు కుమార్ అని పెట్టాను. సో ఈ నేమ్ కి నేమ్ 1 అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో యాడ్ చేయొచ్చా? సో అలా ఎలా యాడ్ చేయాలి? సో బై యూజింగ్ ద కన్కాటినేషన్ రైట్. సో కన్కాటినేషన్. సో న్యూమరికల్ వాల్యూస్ ని యాడ్ చేస్తేనేమో అదేమవుతుంది? అడిషన్ అవుతుంది. సో స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తే మనం ఏమనాలి? దాన్ని కన్కాటినేషన్ అనాలి. సో ఓకే, ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ప్లస్ నేమ్ 1 రైట్. సో ప్రింట్ ఫుల్ నేమ్. సో అజిత్ కుమార్ అని రిటర్న్ చేస్తున్నాం రైట్. సో నాకు ఇక్కడ ఏం కావాలి అంటే స్పేస్ కావాలి. సో స్పేస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అజిత్ స్పేస్ కుమార్ రైట్. సో ఇలా దీన్ని ఏం చేస్తున్నామంటే లైక్ 2 స్ట్రింగ్స్ ని కన్కాటినేషన్ చేయొచ్చు. సో నథింగ్ బట్ యాడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి? అప్పర్ కేస్ కానీ సో లోయర్ కేస్ కానీ సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏమున్నాయండి? స్ట్రింగ్ తర్వాత బైట్స్ రైట్. సో బైట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం? బైట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో ఎన్క్రిప్షన్ పర్పస్ లో బైట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో నార్మల్ గా బైట్స్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్ రైట్. సో జీరోస్ అండ్ వన్స్. సో మనకి ఇమేజెస్ కానీ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ ఎలా రిటర్న్ అవుతాయండి? జీరోస్ అండ్ వన్స్ లోనే కదా. సో జీరోస్ అండ్ వన్స్ లో ఉన్న లైక్ బైనరీ డాటా అన్నమాట. సో బైనరీ డాటాని సో బైట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఎలా అంటే సో ఒక డాటా అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? బి.
ఆఫ్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అబి అని రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీని టైప్ ప్రింట్ ఆఫ్ టైప్ డాటా. సో నాకు ఏం రిటర్న్ చేసింది ఇక్కడ బైట్స్ అనేది రిటర్న్ చేసింది, రైట్. సో బైనరీ, బి మీన్స్ బైనరీ అన్నమాట. సో ఏని నేను ఇచ్చే ఇక్కడ నేమ్ ని, సో అబి అనే నేమ్ తీసుకున్నాను. ఆ అబి అనే నేమ్ ని బైనరీ ఫార్మాట్ లో డాటా అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ డాటా అని పెట్టాను. సో ఇలా రిటర్న్ చేస్తుంది బి ఆఫ్ అబి. సో బైనరీ ఫార్మేట్ లోనే రిటర్న్ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఏం కావాలి, అబి అనే నేమ్ మాత్రమే రావాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నామండి, సీక్వెన్స్ లో తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే స్ట్రింగ్ తీసుకున్నాను, స్ట్రింగ్ కాకుండా ఒక లిస్ట్ తీసుకున్నామండి. సో ఏం చేస్తున్నానంటే డాటా అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఆ డాటా అనే వేరియబుల్లో లైక్ హలో అనేది రిటర్న్ చేయాలి అనుకున్నాను. సో హలో అనేది ఎట్లా రిటర్న్ చేయాలి, సో ASCII వాల్యూస్ అయితే తెలుసా మీకు, ASCII వాల్యూస్. Put in the chat box yes or no. ASCII values. No. That ASCII values telida here about the name. That's all okay. So ASCII values means so మన కీబోర్డ్ ఉంది కదండి. సో ఆ కీబోర్డ్ లో ప్రతి ఒక్క లెటర్ కి ఒక ASCII వాల్యూ అనేది ఉంటుంది. సో ఏకి 65 అని, బికి 66 అని. సో విన్నట్టు గుర్తుందా ఏదైనా? ASCII వాల్యూస్ ఆల్రెడీ ఉంటాయి మీకు, ఆల్రెడీ ఓఎస్ సబ్జెక్ట్స్ లో వచ్చే ఉంటాయి. సో ఓకే, సో ASCII వాల్యూస్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే 72, సో నెక్స్ట్ 101, 108 అండ్ నెక్స్ట్ 108, సో 111. సో ఈ బైట్స్ అనేది ఏం స్టోర్ చేసుకుంటుందంటే సో 0 to 255 వాల్యూస్, న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను 72, 101, 108 అండ్ 108, 111 అనేవి ఒక లిస్ట్ తీసుకున్నాను. సో ఈ లిస్ట్ ని నేను ప్రింట్ చేయాలి అనుకున్నాను. సో రైట్, సో ప్రింట్ డేటా. సో నాకు ఏం రిటర్న్ చేస్తుంది, సో గెస్ ఏం రిటర్న్ చేస్తుందండి, డేటా అని పెట్టాను అక్కడ. ఏం రిటర్న్ చెయ్యాలి, ఏం రిటర్న్ చేస్తుంది, ఎనీవన్? ASCII వాల్యూస్. సో నేను ఇక్కడ ఇచ్చిందే 72, 101, 108, 108, 111. సో ఇవే నేను ఇచ్చింది ASCII వాల్యూస్. సో ASCII వాల్యూస్ అంటే వాటికి ఏం రిటర్న్ చేస్తుంది, సో ఆల్ఫాబెట్స్ అనేటివి రిటర్న్ చేస్తుంది, రైట్. దాని నెంబర్స్ అనేటివి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చింది నెంబరింగ్, ఆ నెంబరింగ్ కి ఏదైతే వాల్యూ ఉందో, లైక్ ఏదైతే లెటర్ ఉందో, ఏదైతే క్యారెక్టర్ ఉందో అది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం రిటర్న్ చేసిందండి, బైనరీ ఫార్మేట్ లో హలో అనేది రిటర్న్ చేస్తుంది, రైట్. సో ఇలా మీ నేమ్స్, సో మీ నేమ్స్ లో రైట్ ఇప్పుడు అబి అని ఉంది. సో ఏ మీన్స్ 65, బి మీన్స్ 66, or H means 72, I means 72, 73, right. సో ఇలా అలా రిటర్న్ చేసుకోవచ్చు. సో దీని పర్పస్ ఏంటి అని అంటే సో బైనరీ వాల్యూస్ లో స్టోర్ అవుతుంది. సో ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు కానీ లైక్ మెయిన్ గా ఎక్కడ చెప్పొచ్చు అంటే సో నెట్వర్కింగ్ లో ఈ బైనరీ వాల్యూస్ అనేటివి యూజ్ అవుతాయి.
సో నెక్స్ట్ ఏంటి, ఈ బైనరీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ బైనరీ వాల్యూస్ ని డైరెక్ట్ గా బైనరీ ఫార్మేట్ లో కాకుండా డైరెక్ట్ గా డీకోడ్ చేయడానికి ఒక ఫార్మేట్ ఉంది. సో ఇక్కడ నేను డాటా అని తీసుకున్నాను కదా, సో ఈ డాటా ఎలా రిటర్న్ అవ్వాలి అని అంటే నార్మల్ గా ఒక డి అనే వేరియబుల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డాటాలో ఏముంది, సో నెంబర్స్ అండి, ఆస్కీ నెంబర్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ ఆస్కీ నెంబర్స్ నేను డీకోడ్ చేస్తున్నాను. సో డీకోడ్ ఆఫ్ సో UTF-8. సో UTF మీన్స్ యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్, రైట్. సో మనం ఇచ్చే డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, యూనికోడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అయి నాకు ఏం ప్రింట్ చేస్తుంది, సో ప్రింట్ డి. సో ప్రింట్ డి అన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, హలో అనేది రిటర్న్ చేస్తుంది, రైట్. సో బైనరీ ఫార్మేట్ లో కాకుండా నార్మల్ మన స్ట్రింగ్ ఎలాగైతే ఉందో సో మన ఫార్మేట్ లోనే రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు మనం ఇచ్చే స్ట్రింగ్ ని డీకోడ్ చేస్తున్నప్పుడు, సో మనం ఇచ్చే స్ట్రింగ్ ని డీకోడ్ చేస్తున్నప్పుడు నార్మల్ ఫార్మేట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఓకే. సో నెక్స్ట్ బైట్స్ అండ్ బైట్స్ అరే కూడా ఉంది. సో బైట్స్ కి బైట్స్ అరేకి ఏం డిఫరెన్స్ అంటే, సో బైట్స్ అరే అనేది మ్యూటబుల్, బైట్స్ అనేది ఇమ్యూటబుల్ అండి. సో బైట్స్ ని ఒక క్రియేట్ చేస్తే దాన్ని ఏం లైక్ మాడిఫై చేయలేము. సో బైట్స్ అరే అనేది మాడిఫై చేయొచ్చు ఎందుకంటే మ్యూటబుల్. సో సేమ్ బైట్స్ అండ్ బైట్స్ అరే టూ డేటా టైప్స్ కూడా 0 to 255 వాల్యూస్ మాత్రమే అలో చేస్తాయి. సో లెట్స్ సీ బైట్స్ అరే, రైట్. సో నెక్స్ట్ వన్ డాటా అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో బైట్స్ అరే రిప్రజెంటేషన్ బైట్ అరే. సో బైట్ అరే తీసుకొని సో ఏం చేస్తున్నానంటే లైక్ ABCD తీసుకుందాం. సో 65, 66, 67 అండ్ 68, రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ కి బైట్స్ అరే. సో అరే అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్ కదా. సో సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్ తీసుకున్నాను. సో ఓకే, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ తీసుకున్నాను, బైట్స్ అరేకి చేంజ్ చేశాను. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ డేటా. సో ఎలా ప్రింట్ అవుతుంది, బైట్స్ అరే ఆఫ్ బైనరీ ఫార్మేట్ లో ఉన్న ఫార్మేట్ ఏంటి, ABCD అనేది రిటర్న్ చేస్తుంది. సో A for 65, B for 66 లైక్ ASCII వాల్యూస్ ని బేస్ చేసుకొని రిటర్న్ చేస్తుంది, రైట్. సో ఈ డాటా అనేది ఏ టైప్ లో కనుక్కోవడానికి, సో టైప్ ఆఫ్, సో ఏ టైప్ లో ఉందండి, బైట్స్ అరే, రైట్. సో బైట్స్ అరే. సో బైట్స్ లో క్రియేట్ చేయాలి అంటేనేమో బైట్స్ అని యూజ్ చేస్తున్నాం, ఆర్ బైట్స్ అరేలో క్రియేట్ చేయాలి అని అంటే బైట్స్ అరే అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి, సో సేమ్ దీన్ని కూడా డీకోడ్ చేయడానికి సేమ్ D ఈక్వల్స్ టు డాటా ఆఫ్ డీకోడ్ ఆఫ్ UTF-8. సో 8 క్యారెక్టర్ బిట్స్ కాబట్టి సో UTF-8 అనేది డీకోడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి, బైట్స్ అయిపోయింది, బైట్స్ అరే అయిపోయింది. సో నెక్స్ట్ రేంజ్. సో ఆల్రెడీ ఫర్లో రేంజ్ అనేది యూజ్ చేశారు. సో రేంజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సీక్వెన్స్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ని రిపీట్ చేయడానికి రేంజ్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్. సో రేంజ్ అనేది ఎలా యూజ్ చేస్తాం, సో రేంజ్ లో ఏమేమి ఉంటాయి, సో రేంజ్ అనేది ఉంది. సో ఫస్ట్ ఏముంటుంది, స్టార్ట్ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ స్టాప్ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ వాల్యూ, రైట్. సో స్టార్ట్ వాల్యూ ఏముంటుంది, స్టార్టింగ్ ఏ నెంబర్ అయితే ఇస్తున్నామో ఆ నెంబర్ తోనే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వాల్యూ ఏమవుతుంది, ఏదైతే ఎండింగ్ పాయింట్ అక్కడ ఏదైతే నెంబర్ ఇస్తున్నామో -1 లైక్ స్టాప్ -1 వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఏదైతే బై డిఫాల్ట్ గా 1 అనేది రిప్రజెంట్ చేసుకుంటుంది. సో
లైక్ 2 పెట్టినామంటే 2 టైమ్స్ జంప్ చేస్తుంది అనమాట. సో 1 నెంబర్ స్కిప్ అయ్యి ఇంకో నెంబర్ అనేది రిప్రజెంట్ చేసుకుంటుంది. సో రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో రేంజ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్, లైక్ సో ఫర్ లూప్స్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. లూప్లో కానీ, ఇఫ్ కండిషన్లో కానీ, సో వైల్లో యూజ్ చేయలేం. సో ఇఫ్ కండిషన్లో కానీ, సో ఇలా టర్మినేషన్ ఎప్పుడైతే మనం రిపీటెడ్గా వాల్యూస్, సో ఇండెక్స్ వాల్యూస్ పెంచాలి అన్నప్పుడు, సో ఇలాంటప్పుడు రేంజ్ అనేది యూజ్ చేస్తాం. సో ఓకే, సో వన్ ఎగ్జాంపుల్, రైట్, ఫర్ I in range 1,100 వరకు తీసుకున్నాను. సో నాకు 100 కూడా రావాలి కాబట్టి లైక్ 100 వరకు తీసుకున్నాను. సో 100, సో నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే 5 మల్టిపుల్స్ రిటర్న్ చేయాలి అనుకున్నాను. సో 5 మల్టిపుల్స్ రిటర్న్ చేయాలి అంటే, సో ఇక్కడ నేను 5 అని పెట్టుకోవచ్చా? సో స్టెప్ 5, రైట్. సో ప్రింట్, ఏది ప్రింట్ చేయాలి, I అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, 5 here 0 start with 1 కదా. సో 0 to 100 వరకు. సో 5ని స్కిప్ చేసేసి, సో 0, 5, 10, 15, సో 5 మల్టిపుల్స్ అయితే రిటర్న్ అవుతున్నాయి. సో ఇలా స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, నెక్స్ట్ స్టెప్ వాల్యూ. సో 95 వరకే వచ్చింది. సో 100 అనేది ఎక్స్క్లూడ్ అయింది, రైట్. సో నెక్స్ట్ ఏంటి, సో రేంజ్ అయిపోయింది. రేంజ్ తర్వాత కలెక్షన్ కేటగిరీయా. సో కలెక్షన్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయండి, లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, రైట్. సో ఓకే, సో ఎనీ డౌట్స్? సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి మేడం. యాస్క్యూఎల్స్ మీరు తీసుకొని